Hi guys, welcome back to our YouTube channel. This is my short video. నేను మీ శ్రీహరి మళ్ళీ మీ తల్లిదండ్రులకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి డబ్బు సేవింగ్స్. డబ్బు మనం సంపాదిస్తుంటాం, ఖర్చు పెట్టేస్తుంటాం, ఏదేదో చేస్తుంటాం. మన దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బు విలువ తెలియదు. డబ్బు లెక్కనే ఖర్చు పెడుతుంటాం. పక్కన ఎవరు ఫ్రెండ్స్ ఉన్నాడా, పదంట్రా పార్టీ అంటే బిర్యానీనో ఇదో అదో అంటాం. ఏదైనా బంధువులు ఉన్నారనుకో, ఇది అది రండి, ఇది తిందురు అని చెప్తుంటాం. బట్ డబ్బు ఉన్నప్పుడు డబ్బు విలువ ఎవరికీ తెలియదు. కంపల్సరీ చెప్తున్నా, డబ్బు ఉన్నప్పుడు నీకు మెండుగా డబ్బు ఉన్నప్పుడు ఈ డబ్బు విలువ తెలియదు. ఒక్కసారి నీ దగ్గర డబ్బు లేక నీకు చుట్టుపక్కల నీ ఏ పక్క చూసినా నీ దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయనుకో, ఆ రోజు నీకు డబ్బు విలువ తెలుస్తుంది. అందుకే కంపల్సరీ చెప్తున్నాను, డబ్బు సంపాదిస్తే కంపల్సరీ ఈ జనరేషన్లో సేవింగ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. ఫ్రెండ్స్ తగ్గించేయండి, పార్టీలు తగ్గించేయండి. మీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఎలా డబ్బులు చేయాలని ఆలోచించడం, కానీ అనవసరంగా ఖర్చు పెట్టి మీరు ఇబ్బందులు పాలవ్వకండి. ఈరోజు నీ దగ్గర డబ్బులు ఉందనుకో, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు నీ చుట్టూ జనాలు వాళ్తారు. అదే నీ దగ్గర డబ్బు లేదనుకో, కుక్క కూడా నీ దగ్గరికి రాదు. ఎలా వస్తుంది? కుక్కకైనా ఒక బిస్కెట్ వేస్తేనే కదా వస్తుంది. ఖాళీ మంది ఉన్నామంటే ఏమొస్తుంది? అది కూడా రాదు. సో డబ్బు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇంకా రాను జాబ్స్ తక్కువైపోతాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ జాబ్స్ తక్కువైపోతాయి, పనులు తక్కువైపోతాయి, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సేవింగ్స్ చేసుకోండి. నీ దగ్గర నా అనుకునేవాడు ఒకటి చెప్తున్నాను కదా, నా అనుకునేవాడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా వెనకాల ఉంటాడు. అదే డబ్బు పరంగానే కాదు, ఒక ధైర్యం, ఏమైనా పర్లేదురా నేను ఉన్నానని ఒక ధైర్యం చెప్పేవాడు ఉంటాడు చూడండి. వాని కోసం మీరు ఏమైనా చేయండి. అనవసరమైన వాళ్ళ కోసం వానికి ఎంత ఖర్చు పెట్టేసి పార్టీలు ఇది అది అని చేసేసి ఖర్చు పెట్టినాననుకో, నీకు సమస్య వచ్చిన రోజు, నీకు ఏదైనా సిచ్యువేషన్ బాగాలేని రోజు వాడిని నువ్వు చేయి చేసినావు అనుకో, వాని దగ్గర నువ్వు చేయి చాపినావు అనుకో, వాడే నిన్ను చులకనగా చూసి, వాడే చులకనగా చూడడం కాదు, వాడి సరౌండింగ్స్ ఇంకా 10 మంది దగ్గర మిమ్మల్ని చీట్ చేస్తుంది. సో డబ్బు లేకపోతే చాలా వేస్ట్ అయిపోతాం. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, దానికి రిలేటెడే అనుకోండి. కానీ సేవింగ్స్ చేయండి, డబ్బు సంపాదించి విచ్చలు ఖర్చు పెట్టద్దు. ఫ్రెండ్స్తో కూడా అవసరంగా తిరగకండి, పార్టీలకు కూడా తగ్గించేయండి. అది కూడా చెప్తున్నాను, మంత్లీ వన్స్ ఏదో చేసుకోండి. అది నా అనుకునేవాడు ఎవడన్నా ఉంటే వానికి చేయండి, నీ స్తోమతకు మించుకొని చేయండి. ఎందుకంటే ఈరోజు నీకు సమస్య వచ్చిందంటే నువ్వు వాడు నీకు ఆదుకుంటాడు. నీకు ఏదైనా సమస్య వచ్చింది, వానికి ఏదైనా సమస్య వచ్చిందనుకో నువ్వు వాడిని ఆదుకో. అంతేగాని అనవసరమైన వాళ్ళ గురించి ఖర్చులు పెట్టుకొని ఉన్న డబ్బును ఖర్చు పెట్టేసి ఇబ్బందుల పాలు అవ్వకండి. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ఆలోచించండి, దయచేసి సంపాదించండి. దాంట్లో సేవింగ్స్ పెట్టుకోండి, ఏదో ఒక వర్క్ చేయండి, ఖాళీగా ఉండకండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.